భలే మంచి రోజు పసందైన రోజు. అల్లుడు నీ పాతింటే గేదె పాలు ఇవ్వకపోగా బెదిరి పారిపోద్ది. ఆ సంగీతం ఆపేస్తాను మామా. నన్ను ఎప్పుడు హాయిగా పాడుకొనిచ్చావు కనుక. మిస్టర్ గేదెల అబ్బాయి. ఏంటి గేదెల పైన పిలుస్తున్నావు? గేదె మా ఫాదర్ అనుకున్నావా? చాలా హెస్ట్రాంగ్ ఫెలో లాగున్నాడే. ఎవయో మహిళా మండలి అధ్యక్షురాలు నిర్మలాదేవి ఉన్నారా? ఉంది. ఉండకేమొద్ది, ఆవిడ గారు ఉండబట్టే మా బతుకులు ఎట్లా ఉన్నాయి. వాట్ ఇస్ దిస్? వీళ్ళకి ఎంత పొగరే? గేదెలు వాడికేమో కొమ్ములు వచ్చాయి, తోటమాలేమో తోక జాడిస్తున్నాడు. ఏంటి నేను తోక దాడిస్తున్నానా? ఎక్కువగా మాట్లాడకండి, నీ కొట్టులు కత్తిరిస్తా. ఓ మై గాడ్, ఇది ఎక్కడ గొడవే? పదండి పోదాం. ఎక్కడికి వెళ్ళేది? మొహం మీద పిడకలు కొడతా. ఆగండి. ఏమిటి అరుపులు అల్లర్లు? ఇంటి ముందు న్యూసెన్స్ చేస్తే నాకు ఇన్సల్ట్. వాట్ నిమి, ఇలాంటి అల్లరి మనుషులు పెట్టుకున్నావు? నీకు సరైన తోటపల్లి పని వాడు దొరకలేదా? అదే ఆ కోతలు ఎక్కువ ఎద్దన్నా, కొప్పులు కత్తిరిస్తా, పిడకలు కొడతా. స్టాప్ ఇట్. ఇంటికొచ్చిన వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలో తెలియదు. మీ పల్లెటూరు దరిద్ర బుద్ధులు పోల్చుకున్నారు కదా. మాది పల్లెటూరే, మాది దరిద్ర బుద్ధులే. మరి జబ్బల దాకా జాకెట్లు వేసుకుని కొప్పులు పెట్టుకుని పట్టణంలో గౌడి గేదెల్లా తిరిగే ఏళ్ల బుద్ధుల సంగతి ఏంటి? నీ మొగుడిని పట్టుకుని కోటమాలి అంటారా? అల్లుని పట్టుకుని గేదె అబ్బాయి అంటారా? వాట్ నిమ్మి, ఇతను నీ హస్బెండా? ఇతను నీ సన్నిలానా? అది అది వాట్ నిమ్మి, మీ ఆయన ఫారెన్ రిటర్న్ అన్నావు, పెద్ద బిజినెస్ మ్యాన్ అన్నావు. అవన్నీ తర్వాత చెప్తాను, ముందు లోపలికి పదండి. కమాన్ కమాన్. అర్థమైందా? ఏంటది? ఏంటంటావేంటయ్యా? నిన్ను ఇక్కడ పెట్టుకుని అత్త తన మొగుడు ఫారెన్ దేశాల్లో ఉన్నాడంటదండి. అక్కడ ఇంకోటి ఉన్నాడంటావా? కళ్ళు పోతాయి తప్పుడు కొత్తపోక. ఏం లేదురా, మనం చదువు సంజయ్ లేని పల్లెటూరులం కదా. మనం అనబాక, నీకంటే నేను బెటర్. సర్లేవా, మనం పల్లెటూరులం కదా, చెప్పుకోవడానికి నా మోసి. ఇంకా నయ్యం అన్నది కాదు అనేదే. బొట్టు పూలు పెట్టుకోవడానికి వీలు పడదు కదా, అందుకని ఈ సర్కస్ కంపెనీ లోపలికి వెళ్ళింది. ఏం చేస్తా చూద్దాం కదా. మా నిమ్మి కూతురువా? నీ పేరేంటమ్మా? రోజా. పెళ్ళయిందా? ఇంకా కాలేదు. అప్పుడే పెళ్ళేమిటి? మావా, నా పెళ్ళం కన్నా నీ పెళ్ళమే నయ్యం. ఏ రూట్ లో? కనీసం మొగుడు సచ్చినోడు ఫారెన్ దేశాల్లో ఉన్నాడని చెప్పింది. నీ కూతురు ఉంది ఎందుకు? ఎదురుగా పెట్రోమాక్స్ రైట్ లో ఉన్నా సరే ఇంకా పెళ్లే కాలేదని చెప్తుంది. బాధపడకరన్నా, ఎల్లరికని దెబ్బ అంతే. నిమ్మి, అతను నీ సన్నా? ఓ హ్యాండ్సమ్. చేసేది నా పెద్ద కొడుకు రవి. బాబు రవి, కమ్ హియర్. వీళ్ళంతా మా లేడీస్ క్లబ్ మెంబర్స్. ఈవిడ పేరు కుమారి టామీ. టామియా? అదేంటి మావా, కుక్క పిల్ల పేరులో ఉంది? పట్నంలో కుక్కలకి మనుషులకి తేడా ఉండదు నాన్న. ఒకే మంచంలో పడుకుంటారు, ఒకే కంచంలో తింటారు. బాబు, ఈవిడ జస్టిస్ చక్రవర్తి గారి వైఫ్. ఆవిడ కూతురు లిల్లీ. హాయ్. ఆ లిల్లీని నీకిచ్చి పెళ్లి చేయాలని వాళ్ళిద్దరికి చాలా ఆశ. నువ్వు అన్నావంటే వెంటనే పెళ్లి జరిపించేద్దాం బాబు. దర్శకమ్మ కలుడు. పెళ్లి చాలా గ్రాండ్ గా మినిస్టర్స్ ని, ఎమ్మెల్యేలని అందరినీ పిలిచి చేద్దాం అనుకుంటున్నాం. వాళ్ళందరినీ పిలవడానికి అసెంబ్లీ ఏమైనా పెడుతున్నావా? చూడు లిల్లీ తల్లి పిల్లి, ఈ రికార్డింగ్ డాన్స్ గుంటని నా కొడుకు చేసుకోవాలా? వాట్ నాన్ సెన్స్. నా డాక్టర్ ఎంత తక్కువ చేసుకుంటే కోట్ల ఆస్తి వస్తుంది. చేసుకునే వాడికి కోట్లతో పాటు వేపకాయంత ఎర్రి సొరకాయంత పిచ్చి కూడా వస్తుంది. అసలు నీ కూతురికి పప్పుచారు వండటం వచ్చా? పని మనిషి ఉంది. కాఫీ కలపడం వచ్చా? పని మనిషి ఉంది. మొగుడి బట్టలు ఉతకడం వచ్చా? పని మనిషి ఉంది. మొగుడుతో కాపురం చేయడం వచ్చా? పని మనిషి ఉంది. మరి లేకపోతే ఎలా కుదురుతుంది? నిజమే, నీ కూతుర్ని చేసుకోవడం కంటే నా కొడుకు ఒక పని మనిషిని కట్టుకుంటే సుఖపడతాడు. షటప్. మమ్మల్ని అల్లరి పెట్టాలనుకుంటున్నావా? మిమ్మల్ని అల్లరి పెడితే మా పరువు పోద్ది. అయినా మిమ్మల్ని కొత్తగా అల్లరి పెట్టేది ఏముంది? మీరే రికార్డింగ్ డాన్స్ వాళ్ళక ముస్తాబోయి వచ్చి డాన్స్ ఆడదామని చూస్తున్నారు. ఏయ్, మమ్మల్ని అనవసరంగా ఏదైనా అన్నావంటే? నువ్వు మమ్మల్ని అనవసరంగా అన్నావంటే? నువ్వే ముందన్నది. నువ్వే ముందన్నది. అతనే ముందన్నది. నువ్వే ముందన్నది. ఏమిటండి గొడవ? చూడన్నా, నేను మీ అమ్మని చేసుకుని సగం చచ్చాను రా. సరే, మీ చెల్లెల్ని చేసుకుని నేను పూర్తిగా చచ్చాను అనుకోండి. ఇప్పుడు కనుక నువ్వు దీన్ని చేసుకున్నావు అనుకో, ఎటు కానీ దిక్కుమాలి చావు చేస్తావు. కన్న తండ్రిగా ఇంతకంటే నేను చెప్పలేను. ఇదిగో చూడండి, నా పెళ్లి నేను ఎప్పుడు చేసుకోవాలో, ఎవరిని చేసుకోవాలో నాకు బాగా తెలుసు. దయచేసి మీరెవరు నా విషయంలో కలగ చేసుకోకండి. బాబు, బాబు. బాబే వాడెవడు? నా బాబు. నిమ్మి, నీ ఫ్యామిలీ చాలా హై స్టాండర్డ్ లో ఉంటారనుకున్నాను, కానీ ఇంత కంట్రీ బ్రూట్స్ లాగా ఉంటారనుకోలేదు. రావే ప్లీజ్, నా మాట వినవే. చూసేవాళ్ళడు రోడ్డు రవాణా సంస్థ బస్సులా. ఓహో, నీ పేరేంటన్నావు? టామియా? ఉస్కో అంటే చుక్ 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 అని పరిగెడతావా? అంటే వచ్చేస్తా. వాట్ ఇస్ దిస్? వంకాయ పులుసు. ఇంకొకసారి బజార్ కనుక వచ్చామంటే అన్నట్టు మొక్కల కత్తిరి ఎక్కడ? ఊరుకోమావా, మొక్కల కత్తిరి దాకెందుకు?
హాయ్ బావా. సారీ రవి, స్టేషన్ కి రాలేదని ఏమీ అనుకోవద్దు. నేను ఎందుకు అనుకుంటాను బావా, పాప కల్పతరు సూపర్ మార్కెట్ ఏ ముహూర్తాన్ని మొదలు పెట్టావు కానీ నీ కష్టాలు మొదలయ్యాయి. ఈ పాటికి నువ్వు దివాళా తీసి షాప్ మూసేసి ఉండాలి. ఈ ఊళ్ళో ఇవాళ నా సూపర్ మార్కెట్ నెంబర్ 1 పొజిషన్ లో ఉంది తెలుసా? ఊరుకో, నేను నమ్మను. అరే 6 నెలల క్రితం నీ షాప్కి వచ్చినప్పుడు కౌంటర్లో ఈగలు దోమలు తొలుతూ కూర్చున్నావు. ఇప్పుడు ఒక్క ఏగ్ కూడా దూరకుండా జనంతో నిండిపోయింది. చా కావాలంటే నీ కళ్ళతో నువ్వే చూద్దు గాని త్వరగా స్నానం చేసేసి బయలుదేరు. నాకు అర్జెంట్ బ్యాంకు పని ఉంది, వెళ్ళి వస్తా. తప్పుకో బాబు. కాస్మెటిక్స్ అయిపోయాయని చెప్పడం మన షాప్ కే పరదొక్క. ఈసారి నుండి ఏ స్టాక్ అయిపోతున్నా 1 డే ముందుగా నాకు ఇన్ఫార్మ్ చేయాలి. మైండెడ్, అండర్స్టాండ్? ఎస్ మేడం. పొడులు, అప్పడాలు, స్నాక్స్ వారం రోజుల కంటే ఎక్కువ ఉండవని ముందే నేను చెప్పాను. చెడిపోయిన సరుకును కస్టమర్స్ కమ్మితే వాళ్ళు మళ్ళీ మన షాప్ ఎందుకు వస్తారు? అది కాదు మేడం, ఈ సరుకు అమ్మకపోతే మనకి 2000 నష్టం రావచ్చు. 2000 నష్టం కంటే నువ్వు చేసిన పని వల్ల 2 లక్షల గుడ్ విల్ నష్టపోతాం. ప్రొపరేటర్ గారికి నేను చెప్తాను, మొత్తం సరుకంతా పారేయండి. ఏమైందబ్బా ఎర్రగులాబీ? కొంచెం తప్పుకోండి సార్. మళ్ళీ మీరా? సారీ. సారీ. ఇట్స్ ఆల్ రైట్. ఎవరు మీరు? నేను కస్టమర్. ఏం కావాలి? నాకు షర్ట్ పెన్ కావాలి. పదని చూపిస్తాను. మేడం మీ గులాబీ. థ్యాంక్స్. ఇంతకన్నా మంచి దొరకవు, పట్టుబో. ఆంజనేయులు గారు, మేడం. ఈయనకి పెన్నులు కావాలంట, చూపించండి. అలాగే. పెన్నులు అక్కడున్నాయి. ఐ am ఆంజనేయులు. వన్స్ అపాన్ ఎ టైమ్ లాంగ్ లాంగ్ ఎగో ఓనర్ ఆఫ్ హనుమంతా సూపర్ మార్కెట్. ఇప్పుడు ఈ సూపర్ మార్కెట్ లో వర్క్ అండి. అంత ఫేట్ అండి బాబు, ఫేట్. అది సరే గాని ఎంతకీ ఆవిడెవరు? అదృష్ట దేవతండి. లాంగ్ లాంగ్ ఎగో నాకు సూపర్ మార్కెట్ ఉన్న రోజుల్లో ఆవిడే గనుక నా దగ్గర పనిచేస్తుంటే నా పరిస్థితిలో ఉండేది కాదండి. అంత ఫేట్ అండి బాబు, ఫేట్. అంటే ఆవిడ వల్ల ఈ సూపర్ మార్కెట్ ఈ లెవెల్కి వచ్చిందన్నమాట. లేకపోతే ప్రొపరేటర్ సోమరాజు అని అనుకుంటున్నారు ఏంటండి? వాడు సన్నాసి, ఏబ్రాసి, పట్ట కోస్తే అక్షర ముక్క లేదు, డొక్క చించితే అంక ముక్క రాదు వాడికి. మరీ అంత పనికిరాని వాడంటారు. చిచే, జంగిడిలో జంతికలు అమ్మడానికి కూడా పనికిరాడు వాడు. వాడికి సూపర్ మార్కెట్ ఒకటి. ఏమండోయ్, ఈ అమ్మాయి గారికి ఇక్కడ మేనేజర్ గా పనిచేయకపోతే వాడి పని ఈ పాటికి నాలాగేంటండి ఏ గుడి దగ్గర కొబ్బరి చెప్పలు ఏరుకుండేవాడు. అంత ఫేటండి బాబు, ఫేట్. అది కాదు సార్, మీరు ఇంత క్యాష్ ఇక్కడ ఉంచడం ఏమిటి? ఎప్పుడు క్యాష్ అప్పుడు వెంటనే బ్యాంక్ లో కట్టేయమని చెప్పాను కదా. చెప్పావమ్మా, పొద్దున్నే బ్యాంకుకి వెళ్ళాను. తీరా అక్కడికి వెళ్ళాక ఎందుకు బ్యాంకుకి వెళ్ళానో మర్చిపోయాను. సరే, నేను కట్టేసి వస్తాను. లాస్ట్ మినిట్ లో బ్యాంక్ మూసారో ఏమిటో. బావా, ఇప్పుడు రాకెట్ లాగా వెళ్ళిపోయింది. అమ్మాయి పేరేంటి? సుగుణ. బావగారు, మీ సూపర్ మార్కెట్ ఇలా దేదీప్యమానంగా వెలిగిపోవడానికి కారణం ఏమిటో నాకు ఇప్పుడు అర్థమైంది. సార్ సార్ సుగుణి గారు లేరు. ఈ అకౌంట్ ఏమిటో ఉలిక్కి పడ్డాలు తుళ్ళి పడ్డాలు చేస్తావు. ఆయన ఎవరనుకున్నావు? వరసకి మా బావగారు. నమస్కారం సార్. బావగారు, ఇతను ఆంజనేయులు అని ఎంత మంచి మనిషో నేను చెప్పలేననుకోండి. నన్ను దేవుళ్ళా చూసుకుంటాడు. ఆ మధ్య ఎప్పుడో ఆదమర్పుగా ఉంటే నా కాళ్ల మీద పూలు చల్లి నాకు పూజలు చేసుకుంటున్నాడు. మొన్నెప్పుడో కునికి పాటలు పడుతున్నాను. సడన్ గా గంట మోగింది. కబుక్కున కళ్ళు తెరిచాను. నాకు హారతలిస్తూ కనబడ్డాడు. ఏమిటయ్యా ఇదని అడిగితే, మీరు నాకు దేవుడు సార్, దేవుడు అని మొదలు పెట్టాడు. గ్రేట్ ఫెలో. నిజంగా మన మేలుకోరే మనుషులు ఎక్కడ వెతికితే కనపడతారు చెప్పు? అక్క అక్క, ఇప్పుడు దాకా వీళ్ళిద్దరు ఏం చేశారో తెలుసా? చాడీలు చెప్పరాదు, చాడీలు చెప్పరాదు. ఏం చేశారంటావు? చాడీలు చెప్పరాదు. స్కూల్ నుంచి వచ్చి పుస్తకాలు ఇక్కడ పారేసి బయట గంతులేస్తున్నారు. నువ్వు రావడం చూశారు, చదువుతున్నట్టు నటిస్తున్నారు. పరుల విషయంలో జోక్యం చేసుకునరాదు. తలకిందులుగా పుస్తకం పట్టుకుని చదవరాదు. నువ్వు బుద్ధిమంతుల్లో నటిస్తుంటే నమ్మేసి మురిచిపోతానుకున్నావా? అది కాదక్క, రాముగాడు. నువ్వు పాడైంది కాకుండా వాడినెందుకు పాడు చేస్తావు? నేనా? వాడినా? పాడ్చిట్టమా? అవును, వాడు ఫస్ట్ ర్యాంక్ లో వస్తాడు. వాడు చదివి ఫస్ట్ ర్యాంక్ వస్తాడు, నేను చదవకుండా ఫస్ట్ ర్యాంక్ వస్తాను. బాధలను బాగానే చేస్తావు. ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదువు. మమ్మల్ని అంటా కానీ నువ్వు సినిమాకి తీసుకెళ్తానని
ఎన్నోసార్లు చెప్పావు, ఒక్కసారి అని తీసుకెళ్ళావా? ఈ మాట నమ్మకూడదక్క. అది కాదురా రాజు, సూపర్ మార్కెట్ లో పని ఎక్కువగా ఉంటుంది. ఈ సండే తప్పకుండా తీసుకెళ్తా. నన్ను తాగుపోతున్నాడు ఎవడన్నా తాగుమోతున్నాయాలా అనాల. నేను తాగుమోతున్నా. ఎప్పుడన్నా వాలేనా తూలేనా పడి పళ్ళు రాలగొట్టుకున్నానా? మనం ఎంత తాగినా స్టడీగా ఉంటాం. అమ్మ లక్ష్మి, లక్ష్మి మీ అక్క ఇచ్చిందా అమ్మా? ఇంకా రాలేదు నాన్న. బతికిపోయాం. అదృష్టం కొద్దీ సూపర్ మార్కెట్ లో లేట్ అయినట్టుంది. ఒరే పెద్దోడా, నువ్వు వెళ్ళి ఒక గలాస్ తీసుకురా. మళ్ళీ తాగటానికా? నేను తేను. ఒరే నువ్వు తాగపోతే ప్రపంచకంలో నాకు గలాస్ లేదంటారా చెంపు మగవాణ్ణి. అమ్మా లక్ష్మి, నువ్వు వెళ్ళి గలాస్ తీసుకురా అమ్మా. కన్న తండ్రి తాగడానికి గలాసు తేరా అంటే తాని కొడుకులున్న ప్రపంచకంలో నాలాంటి తండ్రుల పొజిషన్ ఏంటి? కనీసం గలాసు తెచ్చే కూతురు. తాగడం మానేశానని చెప్పి మళ్ళీ యథాప్రకారం తయారయ్యావన్నమాట. అది కాదమ్మా, కడుపులో తిప్పుతోందని చెప్తే అయ్యగారి సత్రం పక్కన ఆచార్యులు గారు లేడు, ఆయన కషాయం కలిపి ఈ సీసాలో పోసి ఇచ్చాడు. అంటే ఇది కషాయం కడుపు నొప్పికి మంచిదన్నమాట. నేను కాస్త తాగుతాను. అబ్బబ్బబ్బబ్బే, ఇది నా బాడీకి మొట్టకే పనికొచ్చుదని మరీ చెప్పాడు. నువ్వు తాగకూడదమ్మా. నీ కూతుర్నే కదా నాన్న, తాగితే తప్పే ఉంది. రే గ్లాసు పట్టండా, తలా కాస్త తాగుదాం. సుగుణమ్మ తల్లి, నిజం చెప్పేస్తున్నాను. ఇది కషాయం కాదు, చీపు మందు. ఏదో నా మనసు బాగుండక. మనసు అన్నది మాకు బాగుండలేదు నీ కారణంగా. మేమందరం తాగుతాం. ఇలా తే. వద్దమ్మా, వద్దు. అమ్మా సుగుణ, అసలు నేను ఎందుకు తాగుతున్నానో తెలుసా అమ్మా? ఆఫీసులో నేను ఒక ప్యూనుగాన్ని. ఆఫీసర్ కాడి నుంచి అర్థమైన వాడికి నేనంటే ఆలుసేనమ్మా. ఒకడొస్తాడు, యారా ఇంతకాలమైనా నీ కూతురికి పెళ్లి చేయలేదేమి, దాని సంపాదన మీద బాగా తిని తాగి బతికేద్దామని అని అడుగుతాడు. ఇంకోటి వస్తాడు, నీ కూతురికి ఏమైనా కాలం కదా కన్నం కదా ఎందుకు పెళ్లి చేయవు అంటాడు. ఎవళ్ళో అర్థమైన వాళ్ళు వచ్చి అర్థమైన కూతలు కూతారమ్మా. వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్పాలో తెలవక నా శాతగాని తనానికి ఏడుస్తా తాగుతున్నానమ్మా. నాన్న, నువ్వు సరిగ్గా ఉండి తమ్ముళ్ళని చెల్లాయిని చూసుకుంటే నేనెప్పుడో పెళ్లి చేసుకునేదాన్ని. నా దారి నేను చూసుకుంటే వీళ్ళ బ్రతుకులు ఏమవుతాయి? నువ్వు తాగడం మానేసిన తర్వాతే నా పెళ్లి. అయితే ఈ ఇంట్లో నూచంతంతా నేనేనన్నమాట. మానేస్తానమ్మా, మానేస్తాను. ఈ ఎదవ తాగుడు నీకంటే ఎక్కువ అయ్యిందమ్మా, మానేస్తాను. కానీ కొన్నాను కదమ్మా, మనీ ఎట్టు మందు ఎట్టు ఎందుకు? ఈ ఒక్క పూట లాగించేస్తా.